సో ఇప్పుడు మళ్ళీ నేను నిలబడాలంటే సెకండ్ జనరేషన్ మున్నా క్యారెక్టర్ చేశాను. అది ఒక 3 years సాంగ్ నిలబెట్టింది. ఆ తర్వాత ఇంకా సీరియల్స్ చేయొద్దని ఫిక్స్ అయిపోయాను. క్యారెక్టర్స్ అసలే చేయొద్దని ఫిక్స్ అయిపోయాను. అంటే సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్స్ వస్తే చేయొద్దు. ఇష్క్ మూవీ అనుకుంటా, విక్రమ్ కే కుమార్ గారు పిలిచారు. అది అజయ్ క్యారెక్టర్ అనుకున్నాను అని చెప్పినా, నేను సరే క్యారెక్టర్స్ చేయనని చెప్పాను. అంటే అది మంచి హిట్ అయింది, అది వేరే విషయం. కానీ నాకు ఎందుకో మన వరల్డ్లో మనం బాగున్నప్పుడు చేయకూడదని. అలా ఇష్క్ కాకుండా ఇంకేమన్నా రిజెక్ట్ చేసినవి ఉన్నాయా? తర్వాత నేను షాదీ చేసే టైంలో రిజెక్ట్ చేయలేదు, ఇది రిజెక్ట్ అని అనుకోలేదు. కానీ రంగస్థలంకి సుకుమార్ గారు ఆది పినిశెట్టి గారి క్యారెక్టర్కి అనుకున్నారని తనే నాకు చెప్పారు. ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాము, బట్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేదు. అయ్యారు, మేనేజర్ అయ్యారు 1-2 times కాల్ చేశారు. సరే ఒకసారి ఆఫీస్కి రావాల్సి అంటే ఓకే డన్ అన్నా. కానీ నేను హాఫ్ హార్టెడ్గా ఉన్నాను అప్పుడు. ఏంటి మళ్ళీ అంటే సుకుమార్ గారి మీద నమ్మకం ఉండేది. సో అది కానీ ఎందుకో కొంచెం అప్పటికి నేను షాదీ ముబారక్ స్టార్ట్ చేశాను. ఓకే, మెయిన్ లీడ్గా. ఇప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేసినందుకు ఏమన్నా అంటే కాదు, నెగ్లెక్ట్ నేను రిజెక్ట్ చేయలేదు. అది వాళ్ళే మేబీ ఆప్షన్స్ వెతుకున్నారు. అందుకే అంటే ది బెస్ట్ ఆప్షన్ కదండి. 100% బెస్ట్ ఆప్షన్. చాలామంది అన్నారు, మీరు ఆది పినిశెట్టి గారు క్యారెక్టర్స్ సిమిలర్గా ఉంటాయి, ఈవెన్ సరైనూరులో మీరు అలాంటి క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని చాలామంది అన్నారు. సో మున్నా క్యారెక్టర్ ఎండ్ అవుతుందని తెలుసు కదా, ఈ స్టేజ్లో మున్నా క్యారెక్టర్ ఎండ్ అవుతుంది. సో నెక్స్ట్ ప్లాన్ ఏంటనేది అప్పుడు ఆలోచన లేదా అసలు? మున్నా క్యారెక్టర్ ఎండ్ అయ్యే టైంకి ఒక ఆపర్చునిటీ వచ్చింది సార్, ఒక మూవీ ఆపర్చునిటీ వచ్చింది. నేను సీరియల్ ఎందుకంటే ముందే ఒక ప్రొడ్యూసర్ అప్రోచ్ అయ్యారు నన్ను. మూవీ స్టార్ట్ చేశారు కానీ అనుకున్న మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. సో అది కూడా నాకు అంటే ఫస్ట్ థింగ్ అనిపించింది సార్, మూవీ చేయడం కంటే సార్ మూవీని ప్రమోట్ చేయడమే ఇంపార్టెంట్ అర్థమైంది ఈ జర్నీలో. సిద్ధార్థ బాగానే ప్రమోట్ చేసాం, బట్ అనుకున్న రేంజ్లో మేము స్క్రిప్ట్ని మేము చేయలేకపోయాం, అది వేరే విషయం. కానీ ప్రమోషన్ అంటే మనకు ఈ ప్రోడక్ట్కి సేలబుల్ పాయింట్ ఏంటి అనేది వెరీ ఇంపార్టెంట్. దాన్ని పెట్టుకుని ప్రమోట్ చేస్తేనే ఆడియన్స్కి తెలుస్తుంది మనం ఎంత మంచి మూవీ చేసినా. ఆ విషయంలో చాలామంది ప్రొడ్యూసర్స్ ఫెయిల్ అవుతుంటారు అనిపించింది.